మనం మన వెబ్సైట్ ద్వారా మన యొక్క ఆడియన్స్ నుంచి పేమెంట్స్ ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కలెక్ట్ చేయాలనుకున్నా, లేదా పేమెంట్ పేజెస్ ద్వారా, పేమెంట్ లింక్స్ ద్వారా మనం పేమెంట్స్ కలెక్ట్ చేయాలనుకున్నా సరే, అటువంటి కేసులు ఏంటంటే మనకి ఒక పేమెంట్ గేట్వే అనేది అవసరం. ఈరోజు వీడియోలో మనకి డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఏమున్నాయి ఇండియాలో మేజర్గా, అదేవిధంగా వాటి దగ్గర నుంచి మనం అప్రూవల్స్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి, అదేవిధంగా క్లయింట్స్కి తీసుకొచ్చిన అప్రూవల్స్ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మేజర్గా వర్క్ చేసిన పేమెంట్ గేట్వేస్ వచ్చేటప్పటికి 4 అన్నవి. అవి ఏంటంటే రాజర్పే, పేయూ ఇండియా, క్యాష్ఫ్రీ అండ్ ఇన్స్టామోజో. ఇందులో నేను ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే ఇన్స్టామోజో కోసం. ఇన్స్టామోజో అన్నది నేను అరౌండ్ నా కెరీర్ దగ్గర స్టార్టింగ్లో యూజ్ చేసిన ప్లాట్ఫామ్ ఏదంటే ఇన్స్టామోజో. అప్పుడు నేను యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ కింద ఇన్స్టామోజో పేమెంట్ గేట్వే తీసుకోవడం జరిగింది. అప్పట్లో మనకి కొంచెం ఇండివిజువల్ పర్సన్స్ కూడా పేమెంట్ గేట్వేస్ ఇచ్చేవారు. అటువంటి టైంలో నేను ఇన్స్టామోజో అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న పేమెంట్ గేట్వేస్ వచ్చేటప్పటికి రాజర్పే, పేయూ ఇండియా అండ్ క్యాష్ఫ్రీ. ఇన్స్టామోజో కూడా నేను అప్లై చేసాను, బట్ అది ఇంకా ప్రాసెస్లో ఉంది. దానికోసం నేను మీకు అప్డేట్ ఇస్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా పేమెంట్ గేట్వేస్ యూజ్ చేస్తున్నానా, యాజ్ ఏ బిజినెస్ కింద పేమెంట్ గేట్వే యూజ్ చేస్తున్నానా డౌట్ అనేది మీకు ఉండొచ్చు. నేను ప్రజెంట్ నేను ఒక ఎంటిటీ అంటే ఒక ఫిర్మ్, ఒక బిజినెస్ కిందే నేను ఈ పర్టికులర్ పేమెంట్ గేట్వేస్ అయినా రాజర్పే అవ్వచ్చు, పేయూ ఇండియా అవ్వచ్చు, క్యాష్ఫ్రీ. ఈ 3 ప్లాట్ఫామ్స్ అనేది నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఒక క్లయింట్కి రాజర్పేకి మన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే మన ఇండియాలో ట్రాన్సాక్షన్ చేసుకోగలిగే ఒక రాజర్పే నుంచి పేమెంట్ గేట్వే అప్రూవల్ తీసుకురావడం అని చెప్పింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కూడా కాంప్లెక్సిటీస్ మరి వెళ్ళకుండా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ చూసుకున్నా, ఎల్ఎల్పి చూసుకున్నా, ఓపీసీ తీసుకున్నా ఏంటంటే మనకి లాట్ ఆఫ్ కాంప్లైన్సెస్ ఉంటాయి. ఓకే, దాని అడ్వాంటేజ్ దానికి ఉంది. బట్ ఏంటి మనం యాజ్ ఏ బిగినర్, మనకేంటి మనకు అయ్యే ట్రాన్సాక్షన్స్ తక్కువ. దాన్ని బేస్ చేసుకుని మనకి కాంప్లైన్సెస్ తక్కువ ఉండాలి. అంటే మనం సంపాదించేదంతా బ్యాక్ మళ్ళీ వీటికి విడేస్తే ఏంటంటే మనకు ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఎటువంటి పర్సన్స్ అయినా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ తీసుకునే స్టెప్ రిజిస్ట్రేషన్ ఏంటంటే సోలో ప్రాపర్టీషిప్. నేను కూడా ఆన్లైన్లో చాలా రీసెర్చ్ చేసా, ప్రైవేట్ లిమిటెడ్ గురించి రీసెర్చ్ చేసా, ఓపీసీ కోసం రిజిస్టర్ చేసా, ఎల్ఎల్పి కోసం. ఈ పర్టికులర్ 2 గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొంతమంది నాలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా నేను రియలైజ్ అయిన థింగ్ నాకు బెటర్ అనిపించింది ఏంటంటే ప్రస్తుతానికి మనం సోలో ప్రాపర్టీస్ అయితే వెళ్దాం. సోలో ప్రాపర్టీస్ వెళ్ళి తర్వాత కావాలనుకుంటే మనం ఎల్ఎల్పికి వెళ్దాం. నెక్స్ట్ నేను ఏమైనా ఇంకా కొంచెం బెటర్గా ఫార్ములేషన్ చేయాలనుకుంటే నేను నెక్స్ట్ నా ప్రజెంట్ అట్ ది మూమెంట్ ఈ టైంకి నాకున్న థాట్లు ఏంటంటే ఎల్ఎల్పి కింద చేద్దామని. ఇందులో ఏంటంటే మన ఇండియాలో సోలో ప్రాపర్టీస్ స్టార్ట్ చేయడానికి సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఏమి ఉండవు. మనం ఏదర్ జిఎస్టీ తీసుకోవడం కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ లైసెన్స్ తీసుకోవడం కానీ, ల్యాబ్ లైసెన్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది. నేనైతే ఎంఎస్ఎంఈ అండ్ ల్యాబ్ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది. దాని బేస్ నేను ఒక పేరు పెట్టుకోవడం జరిగింది, వెంకట్రండ వెబ్ సొల్యూషన్స్. ఈ పర్టికులర్ పేరుతో నేను ఎంఎస్ఎంఈ లైసెన్స్, అదే ల్యాబ్ లైసెన్స్ తీసుకుని నేను రాజర్పే, మన రాజర్పే పేమెంట్ గేట్వేకి మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోద్ది. ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తోటి వాళ్ళు రాజర్పే వాళ్ళు మనకి ప్రాసెస్ చేసి నీట్గా మనకి పేమెంట్ గేట్వే అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ బిజినెస్ బేస్ అయ్యి సపోజ్ మీరు ఫుడ్ రిలేటెడ్ అంటే మీరు ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి కేసులో మీరు ఏం చేయాలి, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది సబ్మిట్ చేయాలి. రీసెంట్గా నేను ఒక క్లయింట్కి అతను ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఓకే, ఫిల్మ్ లైసెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అతనికి లైసెన్స్, ఆ పర్టికులర్ ఫిల్మ్ నుంచి అతనికి లైసెన్స్ ఉందా లేదని అడగడం జరిగింది. ఆ పర్టికులర్ లైసెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఆ క్లయింట్కి రాజర్పే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బిజినెస్ బేస్ అయ్యి మనకి వాళ్ళు ఎక్స్ట్రా లైసెన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేప్పుడు పేయూ ఇండియాలో వచ్చేటప్పటికి అటు ఎంఎస్ఎంఈ సబ్మిట్ చేసా, ఇటు ల్యాబ్ లైసెన్స్ కూడా సబ్మిట్ చేశాను. నెక్స్ట్ వచ్చేప్పటికి క్యాష్ఫ్రీలో కూడా మనకి ఎంఎస్ఎంఈ అదేవిధంగా ల్యాబ్ లైసెన్స్ అప్లై చేస్తే మనకి క్యాష్ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఇండివిజువల్ పర్సన్ కింద అప్లై చేయడం కన్నా ఒక బిజినెస్ కింద అప్లై చేయడం అనేది చాలా బెటర్. మీరు ఇండివిజువల్గా అప్లై చేస్తే మీకు అప్రూవల్ వచ్చే అవకాశం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళకుండా మరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాకు బిజినెస్ ఏం లేదు కదా అని మీరు ఇప్పుడు ఏ వర్క్ అయితే చేస్తున్నారో అదే వర్క్కి ఒక పేరు పెట్టుకుని
ఒక పర్సన్ మీ నేమ్తో సింక్ అయ్యే విధంగా ఒక పేరు పెట్టుకుని దాన్ని మీరు సోలో ప్రాపర్టీషిప్ కింద లైక్ ఎంఎస్ఎంఈ తీసుకుని లేకపోతే ల్యాబ్ లైసెన్స్ తీసుకుని మీరు ఒక సోలో ప్రాపర్టీషిప్ కంపెనీని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మీరు అప్లై చేస్తే మీకు వీళ్ళు ఏంటంటే రాజర్ పే అవ్వచ్చు, పేయూ అవ్వచ్చు, క్యాష్ పే అవ్వచ్చు, సో ఇన్స్టామోజ్ అవ్వచ్చు, వీళ్ళ మీకు అప్రూవల్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో వెబ్సైట్ అనేది మనం ఏంటంటే సో వీళ్ళకి మనకు కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ అయితే మనం సబ్మిట్ చేయాలి. సో లైక్ అబౌట్ పేజ్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, రిఫండ్ పాలసీ అవ్వచ్చు, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ. ఈ పర్టికులర్ పేజెస్ అన్నది మన యొక్క వెబ్సైట్లో అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మీరు వీటికి సంబంధించి ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఆన్లైన్లో జనరేటర్స్ ఉంటాయి. మనకి ఆ పర్టికులర్ జనరేటర్స్ మీరు ప్రైవసీ పాలసీ జనరేటర్, డిస్క్లైమర్ జనరేటర్, టెంప్లెట్ ఏ విధంగా కొడితే మనకు వస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం జనరేట్ చేసుకుని సో నీట్గా మనం ఈ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మెనూ స్ట్రక్చర్. సో మన యొక్క వెబ్సైట్లో మెనూ పెడతాం కదా, మెనూ అన్నది క్లియర్, హోము, అబౌట్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, కాంటాక్ట్, ఆ విధంగా సింపుల్గా ఉండే విధంగా మెనూ స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క వెబ్సైట్ వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేస్తుంటే, ఓకే, వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేసినా లేదా మీరు కోడింగ్ ద్వారా బిల్డ్ చేసినా మీ వెబ్సైట్ అన్నది రెస్పాన్సివ్గా ఉండేలా చూసుకోండి. అంటే మొబైల్లోని, అదేవిధంగా ట్యాబ్లెట్లోని, అదేవిధంగా డెస్క్టాప్లోని ప్రాపర్గా ఓపెన్ అయ్యే విధంగా యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటే సో చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వెబ్సైట్ లోడింగ్ కూడా ఇంపార్టెంట్. సో యూజర్స్ పాయింట్ ఆఫ్లో చూసినా సరే వెబ్సైట్ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి వెబ్సైట్ అనేది స్లోగా లోడ్ అయింది అనుకోండి, సో వాళ్ళు వెంటనే క్లోజ్ బటన్ క్లిక్ చేస్తారు. కాబట్టి మీరు లోడింగ్ దానికోసం ఏంటంటే మనకు బెటర్ హోస్టింగ్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు సబ్మిట్ చేసే డీటెయిల్స్ కూడా ఏవి కూడా ఎక్కడ మీరు ఫేక్ చేయకండి. ఓకే, జెన్యూన్గా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఓకే, సో సపోజ్ మీరు ఎంఎస్ఎంఈ లైసెన్స్ తీసుకున్నారు, సో ల్యాబల్ లైసెన్స్ తీసుకోలేదు, అటువంటిప్పుడు ఎంఎస్ఎంఈ అప్లోడ్ చేయండి. సో ల్యాబల్ లైసెన్స్కి మనకి ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఏంటంటే ఇప్పుడు పేయూకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎనీ టూ లీగల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది రాజర్ పేలో అయితే మనం ఎంఎస్ఎంఈ అప్లోడ్ చేస్తే సరిపోదు. సో కాబట్టి ప్లాట్ఫామ్ బట్టి మనకి చేంజ్ అవుతాయి. అదేవిధంగా మీ బిజినెస్ నేర్చుని బట్టి కూడా మనకి లైసెన్సెస్ అనేవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు వెబ్సైట్ అనేది సింపుల్గా ఉన్నా సరిపోదు. ఇప్పుడు రాజర్ పే చూసినా, పేయూ చూసినా, క్యాష్ పే వచ్చినా మీకు కాంప్లెక్స్ వెబ్సైట్స్ అయితే మీరు క్రియేట్ చేసిన అవసరం లేదు. మీరు సింపుల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని సో అందులో ఏంటంటే యూజర్ ఫ్లో, సో ఆ వెబ్సైట్లో యూజర్ ఫ్లో, అదేవిధంగా వీళ్ళు వెబ్సైట్ విజిట్ చేసిన వెంటనే ఓకే రాజర్ పే వాళ్ళు కానీ, పేయూ వాళ్ళు కానీ, క్యాష్ పే వాళ్ళు కానీ మీ వెబ్సైట్ అనేది చెక్ చేస్తారు. ఓకే, మీ సర్వీసెస్ పేజ్ చెక్ చేస్తారు, అబౌట్ పేజ్ ప్రతి పేజ్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసేటప్పుడు వాళ్ళకి క్లియర్గా మీ బిజినెస్ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్కి అదేవిధంగా మీ వెబ్సైట్కి రెండింటికి మ్యాచింగ్ ఉండే విధంగా ఉండాలి. ఓకే, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఒకలాగా వెబ్సైట్లో కంటెంట్ ఒకలా ఉందనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే మీకు మళ్ళీ ఎడిట్ చేయమండమో లేకపోతే ఒక్కొక్కసారి రిజెక్ట్ సంథింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్గా ప్రతిదీ వెబ్సైట్ని, డాక్యుమెంట్స్ని ప్రాపర్ మ్యాచ్ అయ్యే విధంగా మీరు సో మీ యొక్క వెబ్సైట్ కంప్లీట్ చేసుకుని పేమెంట్ గేట్వేస్కి అప్లై చేస్తే మీకు అప్రూవల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత రాజర్ పే నుంచి కానీ, పేయూ నుంచి కానీ, క్యాష్ పే నుంచి కానీ, ఇన్స్టామోజో నుంచి మీరు అప్రూవల్స్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్స్ కలెక్ట్ చేయాలంటే డైరెక్ట్ మీ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు డైరెక్ట్గా పేమెంట్ లింక్స్ ఇస్తున్నారు. అంటే మీరు వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో లింక్స్ షేర్ చేసి కూడా మీరు పేమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ రాజర్ పే చూసుకున్నా, పేయూ చూసుకున్నా, క్యాష్ పే చూసుకున్నా సరే మీకు ప్రాసెస్ అనేది వన్స్ వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ రావడానికి మీకు విత్ ఇన్ 1 వీక్లో అయిపోయే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ పేజెస్ అని చెప్పాను కదా, ఇంపార్టెంట్ పేజెస్ మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి వెబ్సైట్ అన్నదే కొంచెం బెటర్గా చేయించుకోండి. ఓకే, సో వెబ్సైట్ అనేది కొంచెం బెటర్గా చేయించుకోండి. సో అదేవిధంగా మీకు లేదా ఇప్పటికీ మీకు పేమెంట్ గేట్వే లేకపోతే మీకు పేమెంట్ గేట్వే కావాలి, సో అదేవిధంగా మీ యొక్క వెబ్సైట్కి మీకు ఒక వెబ్సైట్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.